ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎన్కే హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం వాటర్ మిలాన్ జ్యూస్ చేసుకోవడం చూద్దాం. ఈ ఎండాకాలంలో వాటర్ మిలాన్ జ్యూస్ అబ్బాబ్బాబ్బో నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్. సో మనం దానికోసం వాటర్ మిలాన్ తీసుకొని వాటర్ మిలాన్ని ఇలా నీట్గా కట్ చేసుకొని ఇలా చెక్కులు తీసుకోవాలి. సో మనం చెక్కు తీసుకున్న వాటర్ మిలాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మన దగ్గర జ్యూసర్ అవైలబుల్గా ఉంటే జ్యూసర్లో వేసుకొని జ్యూస్ వేసుకోవాలి. చూడండి అంత నీట్గా వచ్చినాయి చిన్న చిన్న పీసెస్, చూసారా? సో కట్ చేసుకున్న వాటర్ మిలాన్ని ఇలాగా జ్యూసర్లో వేసుకోవాలి. పీసులుగా వేసుకొని సో కట్ చేసుకున్న ముక్కలని మిక్సీ జార్లో వేసుకున్నాక కొన్ని పచ్చి పాలు పోసుకోవాలి. సో ఒక 2 టేబుల్ స్పూన్లు లేదా 3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోండి. ఓకే. సో ఓకే, ఇప్పుడు మనం వేసుకున్నాం కదా, రెడీ. మిక్సింగ్కి వెళ్దాం, మిక్సీ చేద్దాం, పదండి. సో మనం మిక్సీ చేసుకున్న జ్యూస్ని ఇలాగ ఒక స్ట్రైనర్లో వేసుకొని స్ట్రైనర్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు అనేవి ఆ జ్యూస్లోకి రాకుండా ఉంటాయి. సో మనం గ్లాసులలో ఐస్ కుక్కర్ వేసుకొని సో మనం స్ట్రైనర్ చేసి పెట్టుకున్న జ్యూస్ ఐస్ క్యూబ్స్ వేసిన గ్లాసులలో నింపుకోవాలి. వావ్, వాటే కలర్, వాటే స్ట్రక్చర్, ఇప్పుడు టేస్ట్ చూడాలి. సో దీని మీద కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. సో మన బడ్జెట్కు డ్రై ఫ్రూట్స్ తెచ్చి చేయలేము కాబట్టి ఉన్న దాంట్లోనే మేము వీడియోస్ చేస్తున్నాం. సో మీరు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నా. అందుకని దీనికోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లే మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. We have served it.